ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు డే 5 ఆఫ్ మై ఒమాడ్ డైట్ అండి. నేను డైట్ స్టార్ట్ చేసి 5వ రోజు అండి. ఈరోజు నేను ఏం తిన్నాను, నా వెయిట్ ఎంత తగ్గింది అని అనేది డిస్కస్ చేద్దాం. సో కాస్త చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైమింగ్స్ ఏంటిది, ఫాస్టింగ్ టైం ఏంటిది అని అనేది. మార్నింగ్ 8 o'clock నుండి 9 o'clock వరకు నాది ఈటింగ్ పీరియడ్ అండి. 9 నుండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు నాది అంతా ఫాస్టింగ్ పీరియడ్ అండి. సో ఇది టైమింగ్ నేను ఇలా చూజ్ చేసుకున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను మార్నింగ్ నుండి నేను మార్నింగ్ లేసాను. మార్నింగ్ 5 o'clock లేసిన కాండల్ని 7 o'clock వరకు నేను 1 liter వాటర్ అనేది కంప్లీట్ చేస్తానండి. సో ఈ బాటిల్ ఒకటి పెట్టుకుంటాను. ఇది 1 liter బాటిల్ అండి. సో దీని కొలత నేను 5 సార్లు తాగుతాను. అంటే ఈ బాటిల్ 5 times తాగితే నాకు 5 లీటర్లు కంప్లీట్ అయింది అని నేను ఒక రిమైండ్ ఉంటుంది. దట్స్ వై నేను ఒక బాటిల్ పెట్టుకున్నాను. సో నాకు అట్లా తెలిసిపోతుంది. సో ఈ బాటిల్ నేను 1 కంప్లీట్ చేస్తానండి. మార్నింగ్ 5 o'clock నుండి 7 o'clock వరకు నేను ఒక 1 బాటిల్ అనేది కంప్లీట్ చేస్తాను. సో తర్వాత 8 o'clock నుండి 9 o'clock వరకు నా ఈటింగ్ పీరియడ్ కదండి. సో 8 o'clockకి నేను ఫస్ట్ ఎగ్ వైట్ తిన్నానండి. డే 5 ఆఫ్ మై ఒమాడ్ డైట్లో నేను ఎగ్ వైట్ తోటి నా ఫాస్ట్ అనేది బ్రేక్ చేశానండి. ఎందుకు ఎగ్ వైట్ అంటే ఎగ్ వైట్ అనేది లైట్ ఫుడ్, అది ప్రోటీన్, ఫైబర్ తోటి ప్రోటీన్ తోటి మన డైట్ని బ్రేక్ చేయొచ్చు. ఫైబర్ తోటి ప్రోటీన్ తోటి మన ఫాస్ట్ అనేది బ్రేక్ చేయాలి. ఫ్యాట్ తోటి కార్బ్స్ తోటి బ్రేక్ చేయొద్దు. ఫ్యాట్ తోటి కార్బ్ తోటి బ్రేక్ చేస్తే మనం వెయిట్ అనేది లూజ్ అవ్వము. ప్రోటీన్ తోటి ఫైబర్ తోటి బ్రేక్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నేను అందుకే ఎగ్ వైట్ తోటి బ్రేక్ చేస్తున్నా. సో 8 o'clock నుండి 8:15 వరకు నేను ఏం తిన్నాను అనేది చూపిస్తానండి. సో నేను 8 o'clock నుండి 8:15 వరకు ఫస్ట్ ఎగ్ వైట్ తిన్నాను. తర్వాత డ్రై ఫ్రూట్ పౌడర్ తిన్నాను. తర్వాత 5 బాదం తిన్నాను. తర్వాత 2 dates తిన్నాను. తర్వాత పాలు తాగానండి, గ్లాస్ పాలు ఇవి. సో 8 నుండి 8:15 వరకు ఇవి అనేది నేను కంప్లీట్ చేస్తాను. సో ఈ 8:15 నుండి 8:45 వరకు నేను బ్రేక్ తీసుకుంటాను. 8:45 నుండి 9 o'clock వరకు నిన్న మీల్ తింటాను. సో ఈరోజు మీల్ ఏం తిన్నాను అని అంటే ఇది ఉప్మా అనండి. నేను ఈరోజు ఉప్మా తిన్నాను. సో ఉప్మా ఇది ఏంటంటే ఇది గోధుమ రవ్వ ఉప్మా కాదు, బాంబాయి ఉప్మా అంటారు చూడండి, సన్నం ఉప్మా. సో అది అండ్ ఇది బీరకాయ కర్రీ అనండి. అండ్ తర్వాత ఇది కాకరకాయ కర్రీ. నెక్స్ట్ ఇది మురుకులు అండి. నెక్స్ట్ ఇది కందిపప్పు. సో ఇది నేను తిన్నాను. సో ఇది నేను తినేసి తర్వాత 9 వరకు ఇది నేను కంప్లీట్ చేసేస్తానండి. సో 9 తర్వాత నేను ఏమీ తినను. 9 వరకు ఈ మీల్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. సో ఈ తినే టైంలో నేను ఒక 1/2 liter వాటర్ అనేది కంప్లీట్ చేస్తానండి. తినేటప్పుడు తాగుతాం కదా, సో అది కూడా కొలతనే నాకు. సో ఒక 1/2 బాటిల్ అనేది కంప్లీట్ చేస్తాను. తర్వాత నేను ఎగ్జాక్ట్లీ 9 to 10 వరకు నేను ఏం వాటర్ తాగనండి, ఏం ముట్టుకోను. 10 అవుతుంది, ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది. 9 o'clock నుండి 10 o'clock వరకు నేను ఏది తాగను. తర్వాత 10 o'clock నుండి నేను ఎగ్జాక్ట్లీ 12 వరకు రెస్ట్ తీసుకుంటానండి. సో నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అంటే పడుకుంటాను. పడుకున్నాక అప్పుడు కూడా నేను వాటర్ ఏం తీసుకోను. ఒకవేళ తీసుకుంటే ఇంకో 1/2 liter అంటే ఇంకొక సగం బాటిల్ అనేది కంప్లీట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ 12 o'clock వరకు నాకు 2 liter వాటర్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో 2 liter వాటర్ కంప్లీట్ అయిపోయాక ఎగ్జాక్ట్లీ 12 o'clock లేస్తాను కదా, 12 o'clock నుండి నైట్ 8 o'clock వరకు నేను ఇంకొక 2 liter వాటర్ అనేది కంప్లీట్ చేస్తానండి. సో అలా 2 bottles అనేటివి కంప్లీట్ చేస్తాను. అలా 2 bottles కంప్లీట్ అయిపోయాక 8 o'clockకి నేను స్కిన్ కేర్ చేసుకుంటానండి. ఈ స్కిన్ కేర్ చేసుకునే టైంలో నేను ఇంకొక 1 liter బాటిల్ అనేది కంప్లీట్ చేస్తానండి. సో ఇలా నేను డే మొత్తంలో 5 liter అనేది కంప్లీట్ చేస్తాను. సో 1 hourలోనేమో తినే పీరియడ్ని సెట్ చేసుకుంటాను. సో ఈరోజు నేను ఇలా తిన్నాను, ఇంత వాటర్ తాగానండి. సో ఇప్పుడు స్కిన్ కేర్ అనేది చూద్దాం. ఆఫ్టర్ స్కిన్ కేర్ నేను ఎంత వెయిట్ తగ్గాననేది చూడండి. ఫైనల్గా నేను వెయిట్ ఎంత లూజ్ అయ్యాననేది చూపిస్తాను. సో ఈరోజు స్కిన్ కేర్లో నేను ద ట్రైబ్స్ కాన్సెప్ట్ది బ్రైట్నింగ్ క్లీన్జర్ వాడుతున్నాను. సో ఇది పౌడర్ క్లీన్జర్ అండి. సో ఈ పౌడర్ క్లీన్జర్ని ఒక 1 spoon తీసుకుంటున్నా బౌల్లో. తీసుకొని వాటర్ ఉంటాయి కదా, సో వాటర్ తోటి మిక్స్ చేస్తున్నా. వాటర్ తోటి మిక్స్ చేశాక సో దాన్ని మన ఫేస్కి మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేయాలండి. సో మంచిగా సర్క్యులర్ మోషన్లో నేను మంచిగా మసాజ్ చేస్తున్నా. మనకు ఒక 1 to 2 minutes అట్లా మసాజ్ చేసుకొని తర్వాత నెక్కి, ఫేస్కి మంచిగా మసాజ్ చేసుకొని
చూసుకోవాలి. సో అలా మసాజ్ చేసుకున్నాక తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి. సో ఫేస్ వాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం కాస్త మంచిగా కాటన్ టవల్ తోటి మంచిగా ట్యాప్ చేసుకుంటూ తుడుచుకున్నాక తర్వాత ఇప్పుడు మనం టోనర్ అప్లై చేసుకోవాలండి. సో టోనర్ ఏంటి అని అంటే నేను ఎప్పటికీ పాత వీడియోలో చెప్పినట్టే బయోటిక్ది ఓపెన్ పోర్ ప్రాబ్లమ్ది బయో కుకుంబర్ యూజ్ చేస్తున్నా. సో అది ఎందుకనంటే మీకు చెప్పాను కదా, ఓపెన్ పోర్ ప్రాబ్లమ్ ఉంటే అది మినిమైజ్ అవుతుంది. సో దట్స్ వై అందుకే నేను బయోటిక్ది ఓపెన్ పోర్కి సంబంధించిన టోనర్ యూజ్ చేస్తున్నా. సో అది నేను ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మంచిగా ఫేస్కి ట్యాప్ చేస్తున్నా. సో అలా చేసుకున్నాక అది కాస్త మంచిగా డ్రై అయిపోయాక ఇప్పుడు మనం సిరం అప్లై చేసుకోవాలండి. సో సిరం ఏంటిది అని అంటే ద ట్రైబ్స్ కాన్సెప్ట్దే బ్రైట్నింగ్ సిరము 24K కుంకుమాది తైలం అండి. సో ఇది నేను యూజ్ చేస్తున్నా. సో ఇది ఫస్ట్ క్లీన్జర్ అనేది ఒక ప్యాక్ అండి. మనకి ఎంత అంటే 1500లో క్లీన్జర్ అండి సిరం అనేది వస్తుంది. సో అలా నేను తీసుకున్నాను. సో ఈ సిరం అనేది మనం ఒక 4 డ్రాప్స్ చీక్స్కి మనకు ఫోర్హెడ్కి అలా అప్లై చేసుకొని డ్రాప్స్ వేసుకొని తర్వాత మంచిగా ఫేస్కి అప్లై చేసుకొని తర్వాత మంచిగా మసాజ్ చేయాలండి. ఫేస్ మసాజ్ మంచిగా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు మంచిగా అప్లై చేసుకుంటూ మసాజ్ చేయాలండి. సో ఇలా చేస్తే మన స్కిన్ అనేది మంచిగా స్కిన్ లోపటి దాకా సిరం వెళ్ళి గ్లోయింగ్గా మారుతుంది. డే బై డే రోజు ఇలానే చేస్తూ ఉంటే డే బై డే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. మనకు అండర్ ఐ డార్క్నెస్ ఉన్న, స్కిన్ మీద డార్క్నెస్ ఉన్న, బ్లాక్ స్పాట్స్ ఉన్న అన్నీ పోతాయి. సో ఇలా చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడు కానీ స్కిన్ కేర్ అనేది నైట్ చేసుకొని పడుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్ అంతా మనం కాస్త యాక్టివ్లో ఉంటాం కాబట్టి, పని మీద ఉంటాము, స్ట్రెస్ మీద ఉంటాం కాబట్టి అంత వర్క్ అవ్వదు. బట్ నైట్ ఏంటిదంటే మనం రెస్ట్ మోడ్లో, స్లీప్ మోడ్లో ఉంటాం కాబట్టి మనకు మంచిగా వర్క్ అవుతుంది ఈవినింగ్ సెక్షన్లో. సో కాబట్టి మీరు పడుకునే ముందు స్కిన్ కేర్ చేసుకొని పడుకోండి, మీకు ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఇది ఈరోజు స్కిన్ కేర్. తర్వాత ఇప్పుడు నా వెయిట్ డే 5లో నా వెయిట్ ఎంత తగ్గింది అనేది చూద్దాం. సో నేను మార్నింగ్ 5 o'clockకి లేసాక నేను వాష్రూమ్కి వెళ్ళాక నా వెయిట్ చెక్ చేసుకున్నాను. అంటే నాకు 82.9 అని చూపెట్టింది. సో తగ్గింది, మంచి విషయము. సో హ్యాపీయే. సో డే 5లో మన వెయిట్ అనేది కూడా తగ్గింది. సో ఇది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. రేపు డే 6 వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.